ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రతిదీ. ఇదేంటండి బాటిల్, ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇది పైకి లేయాలి, పైకి లేస్తుందా? ఇదంతా ఇది లేస్తుందమ్మా, లేదు. ఇప్పుడు పైకి లేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా చెయ్యి ఉందా, నా చెయ్యి ఇలా పట్టుకొని దీని పైకి లేపిందా? మళ్ళీ కింద పెట్టాలంటే కింద పెట్టింది, ఇంకా పైకి లేపాలంటే ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది? ఇది నా ఆధీనంలో ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, పాపానికి బానిసైన, వ్యభిచారానికి బానిసైన, కామానికి అలవాటైన, లోకానికి అలవాటైన, వ్యసనమైన మన హృదయం, మన శరీరం, బానిసైన శరీరాన్ని దీంట్లో నుంచి బయటికి రాలేదు. అదే దీంట్లో నుంచి ఆత్మీయత నుంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించలేదు. ఏది? మన శరీరం. మన వల్ల కాదు, మన శక్తి వల్ల కాదు. మరి ఏం చేయాలి? దేవుని ఆత్మ మాత్రమే నిన్ను లోకంలో నుంచి, లోకాశల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోగలదు. ఎవరు? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆ యేసు యొక్క మృతదేహాన్ని ఎవరు లేపారు? దేవుని ఆత్మ ఏ విధంగా మృతదేహాన్ని లేపిందో ఆ విధంగా మన జీవితంలో దేవుని ఆత్మ లేపుతుంది.